సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠంలో మన కుటుంబాలతో మనం అందరము కూడా మీరు కలిసి మరి ఎక్కడెక్కడున్నా దేవుని సన్నిధిలో మనము గడపటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును చదువుకుందాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఆమేన్. ఈ లేఖనము మనం ఆధారం చేసుకొని ఈరోజు మనము క్రీస్తును గూర్చి మీరేమి తలంచుచున్నారు అనే అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. వారు ఆయనను ఆ ఉదయము అక్కడకు ఈడ్చుకొని వచ్చుచుండగా తీర్పు సింహాసనం మీద కూర్చొని ఉన్న పొంతి పిలాతును చూడండి. అతడు యూదులకు రోమీలకు అనుకూలముగా ఉండేవాడు. యేసు తల మీద ముళ్ళ కిరీటమును పెట్టి అతని ఎదురుగా లాక్కొచ్చారు. ఆయన చేతులు వెనక్కి కట్టి ఉన్నారు. ఆ గొప్ప రాజు ఆ సింహాసనం మీద కూర్చొని ఉండగా అతడు కలత చెంది ఉండుట నేను ఊహిస్తున్నాను. అతడు పెందలకడనే లేచాడు. అతడు తన జుట్టు వెనక్కి త్రోసి ఆయన ముఖములోనికి చూస్తూ, ఈ వ్యక్తిలో ఏదియూ లేదు అనెను. ఓ, ఎంత భయంకరమైన వ్యక్తి అని నీవు అనవచ్చును. కానీ పాపివైన స్నేహితుడా, ఆయనను తృణీకరించుట ద్వారా నీవు అంతకంటే చెడ్డ పని చేయుచున్నావు. ఆమేనంటారా? జాగ్రత్తగా చూడండి. పరలోకపు రాజు యొక్క చేతులు వెనక్కి ఎలా కట్టగలరు? పిలాతు ఆయనకు తీర్పు తీర్చుచుండగా ఆయనను పైకి క్రిందకి చూస్తూ, నీవు క్రీస్తువైతే దీన్ని గూర్చి ఏదైనా చెప్పు అనెను. మరియు యేసు నోరు తెరవలేదు. పిలాతు, మంచిది, రోమా చక్రవర్తి అయిన నా ముందు నిలబడుట వలన ఇతడు భయపడుచున్నాడని చెప్పుటను ఊహించగలను. అప్పుడు అకస్మాత్తుగా గుర్రం వేగముగా పరుగెత్తి వచ్చుటను వినుచున్నాడు. ఆ గుర్రం రాజగృహము నుండి వచ్చుచున్నది. దాని మీద నుండి అందమైన యువ సైనికుడు ఒకరు క్రిందికి దూకి రక్షక భటుని దగ్గరకు వచ్చాను. వారు రాజభవనములోనికి భటుడిని ఎరిగి అతడిని లోపలికి పంపారు. అతని చేతిలో ఒక కాగితం ఉన్నది. అతడు పిలాతు ఎదురుగా నడిచి వెళ్ళుట నేను ఊహిస్తున్నాను. అతడు నేలమట్టుకు తలను వంచి, మహారాజా, నీ భార్య ఒక ఉత్తరం పంపారు, మీరు వెంటనే దీన్ని చూడాలని చెప్పారు, అందుకే నేను ఈ విధంగా వచ్చాను అని చెప్పాడు. పిలాతు తలను వెనక్కి వంచి
ఆ ఉత్తరము తెరచి చదువుటను చూస్తున్నాను. అతడు ఆ ఉత్తరము చదువుచూ యేసు వైపు చూచాడు. మరలా వెనక్కి చూచాడు. అతని ముఖము తెల్లబోయినది. అతని పెదవులలో రక్తము లేనట్టుగా కనిపించాయి. అతని మోకాళ్ళు వణికాయి. అన్యురాలైన తన భార్య పంపిన ఉత్తరములో అంత ప్రాముఖ్యమైనది ఏమున్నది? అతని భుజముల మీద నుండి చూస్తూ అందులో ఏమున్నదో చదువుదాము. నా ప్రియమైన భర్త, ఆ నీతిమంతుని నీవు ఏమి చేయవద్దు. ఏలయనగా ఈ ఉదయములో అతన్ని గూర్చి కలలో నేనెంతో బాధపడ్డాను అని వ్రాయబడి ఉన్నది. అతడు ఏమి చేశాడు? తనకున్న అధికారమును బట్టి ఆయనను విడుదల చేసి ఆయనను హత్తుకొని, అవును యేసు, నేను తప్పు చేశాను, నేను నీకు తప్పుడు తీర్పు తీర్చాను, కానీ ఈ ఉదయము నిన్ను నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను, సజీవ దేవుని కుమారునిగా అంగీకరించుచున్నాను, నీ ఎదుట తలను వంచుచున్నానని చెప్పాలి. కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు అనేక మంది పాపులు తమ పాపములు కప్పుకొని నీతిమంతులుగా తీర్చుకొనుచున్నట్లుగా అతడు చేశాడు. నేను ఆ కూటమునకు వెళ్ళను, ఒక పాత్రలో శుభ్రమైన నీరు తీసుకొని రండి, అతడు తన చేతులు కడుగుకొని, నేను ఆయనను అంగీకరించను, ఆయనకు నాకు సంబంధము లేదు అని చెప్పాను. అది అతని చేతులను శుభ్రము చేసినదా? లేదండి, అది నీ చేతులను కూడా శుభ్రము చేయదు. అది నీ ఎదుట ఉన్నది. నీవు నిర్ణయం తీసుకోవాలి. నిన్ను నిర్ణయం తీసుకోమని దేవుడు బలవంతము చేయుచున్నాడు. ఏ నిర్ణయము తీసుకోనకుండా ఈరోజు ఆ ద్వారమును విడవద్దు, అది అసాధ్యము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కొరకు మీరు శ్రేష్టమైనటువంటి జీవవాక్యమును సిద్ధపరిచి, అయా మేము చదువుకోవటానికి, దాన్ని ధ్యానించుకోవటానికి మాకిచ్చిన అవకాశమును బట్టి స్తోత్రమునైనా. కొద్ది నిమిషములు ఈ రంగం మీదకి మీరు వచ్చి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి, అయ్యా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వారందరినీ వాక్యము చేత ఆశీర్వదించమని యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఉదయకాలంలో కొద్ది నిమిషములు దేవుని మాటలు విందాము. ముఖ్యముగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకొని, క్రీస్తును గూర్చి మీరేమి తలంచుచున్నారు అనే అంశంలో దేవుని ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసే ఒక గొప్ప గడియ, అది చాలా భయంకరమైనటువంటి గడియ. అది ప్రపంచ చరిత్రలోనే అది ఎన్నడూ మర్చిపోలేనటువంటి రోజు. అందుకే ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు ఆయనను, అనగా యేసుక్రీస్తు వారిని ఆ ఉదయము పిలాతు ముందుకి ఈడ్చుకొని వచ్చారు. తీర్పు సింహాసనం మీద కూర్చున్న పొంతి పిలాతును ఒక్కసారి మనం గమనించినట్లయితే అతని యొక్క పరిస్థితి ఏంటంటే, యూదులకి అలాగే రోమీలకి అనుకూలంగా ఉండేవాడు. యేసుక్రీస్తు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి అతనికి ఎదురుగా లాక్కొని వచ్చారు. అతని చేతులు వెనక్కి లాగి కట్టి, యేసు ప్రభు చేతులు ఆ పిలాతు ముందు నిలబెట్టారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు బహుశా అతని హృదయంలో ఎంతో కలత చెంది ఉండదు. ప్రవక్త అంటున్నాడు, నేను ఊహిస్తున్నాను, అతడు పెందలకడనే లేచాడు. ఉదయాన్నే తీసుకొచ్చారు కదా, మొట్టమొదట ఆయనను
రాత్రి పట్టుకొని కైపా మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉదయాన్నే పెందలకడ పిలాతు ముందుకు తీసుకొని వచ్చాడు. ఆమేనంటారా? అయితే ఇప్పుడు ఆ పిలాతు తన జుట్టును వెనక్కి త్రోసి ఆయన ముఖములోనికి చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిలో ఏ పాపము లేదు అన్నాడా లేదా బైబిల్? ఎంత భయంకరమైన వ్యక్తి! అవును, మరి ఇప్పుడు పాపము లేదు అన్నప్పుడు, ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయనను అంగీకరించాలి. ఈయన పాపి గనక ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. అతను చేసింది తప్పు అని చాలామంది అంటారు. కానీ పాపివైన స్నేహితుడా, ఈరోజు అదే యేసుక్రీస్తు వాక్యముగా నీ ముందు నిలబడినప్పుడు నీవు ఆయన్ను తృణీకరించడం ద్వారా పిలాతు కంటే నువ్వు చెడ్డ పని చేయుచున్నావు. ఆమేన్. చూడండి, పరలోకపు రాజు యొక్క చేతులు వెనక్కి ఎలా కట్టగలరు? పిలాతు ఆయనకు తీర్పు తీర్చుచుండగా ఆయనను పైకి క్రిందకు చూస్తున్నాడు. నీవు క్రీస్తు అయితే దీని గురించి ఏదైనా చెప్పు అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు నోరు తెరవలేదు. ఆమేన్. ఎందుకు చెప్పండి? మనకు రక్షణ రావాలంటే ఆయన మౌనంగా ఉండాలి, శిలువ శ్రమ అనుభవించాలి. పిలాతు మంచిది, రోమా చక్రవర్తి అయినటువంటి నా ముందు ఈయన నిలబడటానికి భయపడుచున్నాడని అనుకుంటున్నాడు ఆయన. అయితే అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలుసా? ఒక అందమైన దృశ్యాన్ని ప్రవక్త ఇక్కడ మనకు ఇంటి దగ్గర నుంచి, పిలాతు యొక్క భార్య దగ్గర నుంచి ఒక ఉత్తరం ఏ విధంగా వచ్చిందో ఒక నాటకీయంగా చూపిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త. అక్కడ తీర్పు జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక గుర్రం వేగంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆగటం విన్నారు. ఆ గుర్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజగృహం నుండి వచ్చింది. దాని మీద నుండి ఒక అందమైన యువ సైనికుడు క్రిందికి దూకి అక్కడ రక్షక పట్టుకుని దగ్గరికి వెళ్ళి, నేను రాజభవనంలోనికి వెళ్ళాలి, నేను భటుణ్ణి, అతడు భటుడని ఎరిగి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అతన్ని లోపలికి పంపించారు. ఎక్కడికి పంపించారు? తీర్పు జరుగుతున్న హాల్లోనికి. అయితే అతని లోపలికి పంపించినప్పుడు అతని చేతిలో ఏముందో తెలుసా? ఒక కాగితము. అతడు పిలాతు ఎదురుగా నడిచి వెళ్ళుట నేను ఊహిస్తున్నాను. అతడు నేల మట్టుకు వంగి తల వంచి, మహారాజా, నీ భార్య ఒక ఉత్తరం పంపారు, మీరు వెంటనే దీన్ని చూడాలని చెప్పాడు, అందుకే నేను ఈ విధంగా వచ్చానని ఆయన చెప్పినప్పుడు పిలాతు వెనక్కి తల వంచి ఆ ఉత్తరము తెరిచి చదువుతూ ఉన్నాడు. అతడు ఆ ఉత్తరము చదువుతూ ఉన్నప్పుడు యేసు వైపు మరలా చూశాడు. మరలా వెనక్కి వంచి తల వంచి ముఖము తెల్లబోయింది ఆయన. ఎందుకో తెలుసా? ఆయన భార్య దగ్గర నుంచి ఎలాంటి ఉత్తరం వచ్చిందో తెలుసా? ఆ నీతిమంతుని జోలి నీవు పోవద్దు, ఈ ఉదయము అతను గూర్చి కలలో నేను ఎంతో బాధపడ్డాను, అతను నీతిమంతుడు. అయితే పిలాతు యొక్క మోకాళ్ళు వణుకుతున్నాయి, అతని పెదవుల్లో రక్తం లేదు. అయితే ప్రాముఖ్యమైన ఉత్తరం చదివినా అతడు ఏం చేశాడు? తనకున్న అధికారమును బట్టి ఆయన విడుదల చేసి ఆయన హత్తుకొని నేను తప్పు చేశానని చెప్పి, అవునా కదా, తన రక్షకునిగా అంగీకరించి సజీవ దేవుని కుమారునిగా నీ ఎదుట నేను తల వంచుచున్నాను ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు అని చెప్పాల్సింది పోగొట్టి ఆయన ఏం చేశాడు మనకు తెలుసు. నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని సిలువ వేయుటకు అప్పగించాడు. చూడండి, ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. యేసుక్రీస్తు ఈరోజు వాక్యముగా మన ముందు నిలబడినప్పుడు అనేక మంది పాపులు తమ పాపములు కప్పుకొని వారికి వారే నీతిమంతులుగా
తీర్పు తీర్చుకుంటున్నారు. అతను అలాగే అనుకున్నాడు, కానీ అతని పాపము ఇంకా పోలేదు. ఒక పాత్రలో శుభ్రమైన నీళ్లు తీసుకొని వచ్చి చేతులు కడుక్కున్నంత మాత్రాన దానికి పాపానికి సంబంధం లేదు. అతని చేతులు ఆ నీళ్లు శుభ్రం చేసిందా? లేదండి, ఆ నీరు శుభ్రం చేయలేదు. ఇప్పుడు నీ ఎదుట కూడా ఆయన ఉన్నాడు. నీవు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నిన్ను నిర్ణయం తీసుకోమని దేవుడు బలవంతం చేస్తూ ఉన్నాడు. ఈ కాలానికి దేవుడు పంపిన లేఖనము, వర్తమానము నీ ముందుకు వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోకుండా ఆయన త్రోసివేసావంటే ఖచ్చితంగా తీర్పు తప్పదు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా వాక్యం చదువుతున్నప్పుడు ఈ కాలానికి ఇచ్చిన వాక్యం ఏంటో, వర్తమానం ఏంటో, యేసుక్రీస్తు నీ ముందు నిలబడినప్పుడు ఆయన్ని త్రోసివేస్తే నువ్వు తప్పించుకోలేవు. కనుక పిలాతు ఏ తప్పు చేశాడో ఈరోజు అనేకులు ఆ తప్పు చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ముగించే ముందు ఈరోజు దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆయన తన సేవకుల ద్వారా అంత్యకాల సువార్తను వినిపిస్తూ ఉన్నాడు. వినబడినప్పుడు త్రోసివేయకుండా అంగీకరించమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు దేవుని వైపునికి ఎత్తి, ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. నీ పిల్లలను నువ్వు హెచ్చరించకుండా, నీ వాక్యం వినిపించకుండా, అవును పిలాతు యొక్క భార్య ఉత్తరము ద్వారా ఆయనకి గుర్తు చేసింది. ఆయనను అతడు ఆ నీతిమంతుని రక్షకునిగా అంగీకరించకుండా త్రోసివేశాడు. ఈరోజు అనేకులు ఆయన త్రోసివేస్తున్నారు. ఓ ప్రభువా, నేనైతే నిన్ను అంగీకరిస్తాను ప్రభువా అని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నామకార్థ భక్తిని విడిచిపెట్టి నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఒక భక్తిని చేయటానికి దేవుడు ఈ కాలంలో కూడా ఈ కాలానికి కావలసిన వాక్యాన్ని, వర్తమానాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. దాన్ని అంగీకరించి కృపను పొందుకొని రాబోయే తీర్పును తప్పించుకొని దేవుని రాజ్యంలో ఉండటానికి దేవుడు మీకు అందరికీ కృప దయచేయునుగాక. మనమందరం ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగా మరి ఒక చక్కని ఆరాధన గీతమును పాడి దేవుణ్ణి మహింపరుద్దాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. పరిశుద్ధులకు అందరూ పాడదాం. ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. ప్రార్థించుడి, పోరాడుడి, ఈ సత్య పునాదిపై మీరు నిలువుడి. ప్రార్థించుడి, పోరాడుడి, ఈ సత్య పునాదిపై మీరు నిలువుడి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, పెంతెకొస్తు దినమున పునాది రాయి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, పెంతెకొస్తు దినమున పునాది రాయి. అపోస్తుల బోధలోన సాగుమోయి, అది ఏ అందరికీ గీటురాయి. అపోస్తుల బోధలోన సాగుమోయి, అది ఏ అందరికీ గీటురాయి.
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలువుడి. అపోస్తలులు ప్రవక్తలు ఆత్మతో వేసిరి గొప్ప పునాది. అపోస్తలులు ప్రవక్తలు ఆత్మతో వేసిరి గొప్ప పునాది. వేయబడినది తప్ప వేరొక చీలేదు. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. వేయబడినది తప్ప వేరొక చీలేదు. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే. అవును ప్రభువా, మా కొరకు ఒక పునాదిని వేశావు. అదే వాక్యపు పునాది. ప్రతి ఒక్కరము కూడా ఆ వాక్యపు పునాది మీద నిలబడటానికి తీర్మానం చేసుకుందామా? అటువంటి తీర్మానము ప్రతి ఒక్కరూ చేసుకొని చూడండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా యేసయ్య, ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలను మీరు మీ సన్నిధిలోనికి సమకూర్చి ఈరోజు మాకు ఏ మాటలు అవసరమో అద్భుతముగా నాయన మీరు అనుగ్రహించినందుకు స్తోత్రము నాయన. మాకు నాయన దినదినము కూడా మరుగై ఉన్న మన్నాతో మమ్మల్ని పోషిస్తూ ప్రభువా, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఎటుపోతున్నదో అయా, ఆ క్రైస్తవ్యానికి ఏది నిజమైన మార్గమో ప్రభువా తెలియచేయటానికి ఈ కాలానికి నేను వాక్య సత్యాన్ని మీరు బయలుపరిచినందుకు స్తోత్రము నాయన. ఓ ఇది మన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. అయ్యా, ఈరోజు కూడా మీరు మా ముందు నిలబడ్డారు. ఆ రోజు పిలాతు ముందు నిలబడినట్టుగా ఆ యొక్క తీర్పు హాల్లో ప్రభువా, అయ్యా ఈరోజు కూడా మా తండ్రి మా ముందు మీరు నిలబడినప్పుడు అయ్యా నిజంగా మేము మిమ్మల్ని అంగీకరించాలని నేర్పించారు. తప్పకుండా అటువంటి కృప ఇంకెవరైతే అంగీకరించలేదో వారికి అనుగ్రహించండి ప్రభువా. నామకార్థ భక్తి నుంచి విడుదల పొంది అయ్యా నిజమైనటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరికి కృపద ఇచ్చేయమని, ఈ ఉదయకాలపు దీవెనలతో నింపమని, ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మీరే సహాయము చేయమని, నాయన కుటుంబ బలిపీఠంలో పాల్గొన్నటువంటి వారందరినీ దీవించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు